హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ బై మల్లికార్జున సార్. కరెంట్ అఫైర్స్ను చాలా ఈజీగా నేర్చుకునేందుకు ప్రతిరోజు జరిగినటువంటి వివిధ అంశాలను ఒక చోట కేంద్రీకరించుకుంటూ రాసుకుంటూ మనము దాని మీద సమగ్రంగా సమాచారాన్ని సేకరించుకొని చదువుకుంటే కరెంట్ అఫైర్స్ను చదవడం చాలా ఈజీ. మరియు ఉద్యోగ సాధనలో కరెంట్ అఫైర్స్ను అవగతం చేసుకొని ఉద్యోగాన్ని సాధించడం కూడా చాలా ఈజీగా అవుతుంది. అందుకు తగిన విధంగా ఉద్యోగ అభ్యర్థులకు తగిన సహాయం చేయడానికి మీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తున్నారు మీ మల్లికార్జున సార్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే గన రహదారి భద్రత మాసోత్సవాలు. మరి రహదారి భద్రతా మాసోత్సవాలను ఎక్కడ ప్రారంభించారు? సింపుల్గా అండి, ఒక టాపిక్ తీసుకుందాం, దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని చదువుకుందాం. రహదారి భద్రతా మాసోత్సవాలు 2021ని ఎక్కడ ప్రారంభించారు అంటేనా ఢిల్లీ. ఎక్కడ ప్రారంభించారండి? ఢిల్లీలో ఎక్కడంటే విజ్ఞాన భవన్లో ప్రారంభించారండి. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ప్రారంభించారు. ప్రారంభించిన వ్యక్తి ఎవరయ్యా అంటేనా నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రహదారి భద్రతా మాసోత్సవాలను ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటేనా నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. ఈ నితిన్ గడ్కరీ గారు ఎవరయ్యా అంటేనా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి గారు. మరి ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు వరకు నిర్వహిస్తారు? 2021 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నిర్వహిస్తారండి. 2021 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తారు. మాసోత్సవాలు ఒక నెల పాటు నిర్వహిస్తారండి. అదే వారోత్సవాలు అయితే జనవరి 11 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. జనవరి 11 నుంచి 17 వరకు మాసోత్సవం అయితే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు. అదే వారోత్సవాలు అయితే జనవరి 11 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. మరి మన దేశంలో యాక్సిడెంట్లు అనేవి, రోడ్డు ప్రమాదాలు అనేవి చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఆ జరిగేటువంటి ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. మరి సంవత్సరానికి ఏమన్నా వేరియేషన్ ఉందా అంటే 2019తో పోల్చుకుంటే 2020లో ఎంత శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గినాయంటేనా 26.48% తగ్గినాయండి. ప్రతి సంవత్సరాలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికోసమే ప్రభుత్వాలు ఈ వారోత్సవాలు కానీ మాసోత్సవాలు కానీ నిర్వహిస్తున్నది. మరి ఈ సంవత్సరానికి ఇంత ముందు సంవత్సరానికి ఏమైనా తేడా ఉందా అంటే 2019తో పోలిస్తే 2020 సంవత్సరంలో దాదాపు 26.48% రోడ్డు ప్రమాదాలు తగ్గినాయి. మరి భారత ప్రభుత్వం ఏం నిర్ణయించుకునిందంటే 2025 నాటికి 50% రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి. 2050 నాటికి ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగకూడదు. 100కు 100% రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఒక సదుద్దేశంతో భారత ప్రభుత్వం ఈ వారోత్సవాలను మరియు ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నదండి. మరి ఈ భద్రతా మాసోత్సవాల్లో కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఇక్కడ కొన్ని అవార్డులు ఇవ్వడం జరిగింది. వివిధ అంశాలలో రహదారులను తీర్చిదిద్దినటువంటి కొన్ని కంపెనీలకు, రోడ్లను నిర్వహించేటువంటి కంపెనీలకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. గ్రీన్ హైవే గోల్డెన్ అవార్డ్ ఎవరికి ఇచ్చారయ్యా అంటే జిఎంఆర్ ప్రైవేట్ సంస్థకు ఇచ్చారండి. జిఎంఆర్ సంస్థకు గ్రీన్ హైవే గోల్డ్ అవార్డ్ ఏ సంస్థకు లభించిందంటే జిఎంఆర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లభించింది. ఈ సంస్థ వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ రహదారిని నిర్వహిస్తూ ఉన్నదండి. భారతదేశంలో అత్యంత రద్దీ అయినటువంటి రోడ్లలో ఈ హైదరాబాద్ విజయవాడ రోడ్డు కూడా ఒకటి. ఉదాహరణకు మనకు మొన్న జరిగినటువంటి సంక్రాంతి సెలవుల తర్వాత
సంక్రాంతి సెలవుల తర్వాత 18వ తేదీ ఒక్కరోజే దాదాపు 51,000 వాహనాలు ఈ రోడ్డు మీద ప్రయాణించాయండి. ఒక్కరోజు 24 గంటల్లో దాదాపు 51,000 వాహనాలు ఈ రోడ్డు మీద ప్రయాణించినాయి. మరి ఇటువంటి రద్దీ అయినటువంటి రోడ్డును నిర్వహిస్తున్నటువంటి దీనికి గ్రీన్ హైవే గోల్డెన్ అవార్డు లభించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హైవేలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ఈ సంస్థ చాలా ఎక్కువ కృషి చేసింది, అందుకు గాను ఈ అవార్డు లభించిందండి. నెక్స్ట్ టోల్ మేనేజ్మెంట్ గోల్డ్ అవార్డ్. నెక్స్ట్ గురించి చూసినామనుకోండి, టోల్ మేనేజ్మెంట్ గోల్డ్ అవార్డ్. టోల్ మేనేజ్మెంట్ గోల్డ్ అవార్డ్ ఇది ఎవరికి లభించిందంటున్నా L&T డెక్కన్ టోల్ మేనేజ్మెంట్ సంస్థకు అండి. L&T డెక్కన్ టోల్ మేనేజ్మెంట్ సంస్థకు లభించింది. ఇది వచ్చేసి మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు నుంచి సంగారెడ్డి వరకు హైవే రోడ్డును నిర్వహిస్తున్నది. మహారాష్ట్ర కర్ణాటక నుంచి సంగారెడ్డి వరకు హైవే రోడ్డును నిర్వహిస్తున్నది. ఇక్కడ వచ్చేసి ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డును ఎప్పటికప్పుడు ఇది పునర్నిర్మాణం చేసుకుంటూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సూచించిన వంటి అన్ని ప్రమాద నివారణ కార్యక్రమాలు చేపడుతున్నది. అందుకు గాను ఈ టోల్ మేనేజ్మెంట్ గోల్డ్ అవార్డును L&T డెక్కన్ మేనేజ్మెంట్ సంస్థకు లభించడం జరిగిందండి. నెక్స్ట్ గిని చూసామనుకోండి, టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2020 ప్రకారం సంస్థ పేరు వచ్చేసి టామ్ అండి. సంస్థ పేరు టామ్. ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన నగరం మాస్కో. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2020 ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన నగరం ఏదంటే మాస్కో అండి. ప్రపంచంలో 2వ రద్దీ అయిన నగరం ముంబై, మన ఇండియానే అండి. ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన మొదటి నగరం మాస్కో, రష్యా రాజధాని మాస్కో. అదే ప్రపంచం మొత్తం మీద 2వ అత్యంత రద్దీ అయిన నగరం ఏదంటే ముంబై. భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై, ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేన్ని పిలుస్తాం? ముంబై. ఈ ముంబై వచ్చేసి భారతదేశంలో అయితే మొదటి స్థానంలోను, ప్రపంచం మొత్తం మీద అయితే 2వ స్థానంలోను రద్దీ అయిన వంటి నగరాల్లో నిలిచిందండి. మరి రహదారి భద్రత మాసోత్సవాలు 2021 నినాదం ఏమిటి? రహదారి భద్రత 2021 నినాదం ఏమిటి? సడక్ సురక్ష జీవన్ రక్ష అండి. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్లండి, చాలా ఇంపార్టెంట్. రహదారి భద్రత మాసోత్సవాలు 2021 నినాదం ఏంటయ్యా అంటేనా సడక్ సురక్ష జీవన్ రక్ష అనేటువంటి నినాదంతో భారత ప్రభుత్వం ఈ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నది. నెక్స్ట్ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే గుచ్చి పుట్టగొడుగు పేరు వచ్చేసి గుచ్చి అండి. గుచ్చి పుట్టగొడుగులకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్. GI అంటేనా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపు ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరిందంటేనా జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ గుచ్చి పుట్టగొడుగులకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ GI గుర్తింపు ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరిందంటే గిన జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఈ గుచ్చి పుట్టగొడుగు యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో అనేక పోషక విలువలు ఉండడంతో పాటు మన శరీరానికి ఉపయోగపడేటువంటి అనేక ప్రోటీన్స్ ఇందులో లభిస్తాయండి. మరి ఈ పుట్టగొడుగుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎప్పుడు అంటే అప్పుడు ఇవి కనిపించవు, అవి మొలవండి. అదిగాక ఇవి అత్యంత ఎత్తైనటువంటి హిమాలయాల్లో మాత్రమే లభిస్తాయి. ఒక చోట ఇవి ఏర్పడినాయి అనుకోండి ఈ సంవత్సరం, తిరిగి అదే సంవత్సరం కానీ లేదంటే మరి ఎప్పుడైనా కానీ ఆ చోట అవి మొలవండి. ఒక చోట ఈ ప్రాంతంలో గిని అవి కనిపించినాయంటే మరి తిరిగి నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా కొద్ది రోజుల తర్వాత కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కానీ అదే ప్రాంతంలో లభించవు. కాబట్టి ఈ గుచ్చి పుట్టగొడుగులకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం కోరడం జరిగింది. మరి పెప్సికో
పెప్సికో సంస్థ ఏ సంవత్సరం నాటికి జీహెచ్జీ వాయు ఉద్గారాలను 0% అండి చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. పెప్సికో సంస్థ ఏ సంవత్సరం నాటికి జీహెచ్జీ ఉద్గారాలను 0% చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 2040. ఏ సంవత్సరం చివరి నాటికి ఇది జీహెచ్జీ ఉద్గారాలను 0% తగ్గించుకోవాలనుకుంటే 2040 నాటికి 0% చేరుకోవాలనుకుంది. మరి జీహెచ్జీ అంటే ఏమిటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. మనం చూస్తుంటాం, మనము కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, క్లోరో కార్బన్లు కానీ ఇవన్నీ వాతావరణంలోకి విడుదలవడం వలన ఏమవుతుందంటే ఆక్సిజన్ పొరకు ఇది హాని కలిగిస్తూ దాంతోపాటు భూమి యొక్క సాధారణ ఉష్ణోగ్రత పెంచుతున్నది. దానివల్ల ధ్రువాల వద్ద ఉన్నటువంటి మంచు అంతా కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయండి. దీనివల్ల ఏమవుతుందంటే తీర ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతూ ఉన్నాయి. సముద్ర మట్టం వలన తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. అటువంటి ముంపు రాకూడదు అనే ఒక సదుద్దేశంతో పెప్సికో సంస్థ 2040 నాటికి జీహెచ్జీ వాయువుల ఉద్గారాన్ని 0% చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందండి. నెక్స్ట్, పక్షుల దినోత్సవాన్ని నిర్వహించే మొట్టమొదటి అభయారణ్యం ఏది? ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా పక్షుల ఉత్సవాన్ని నిర్వహించే అభయారణ్యం ఏదంటే మహానంద అభయారణ్యంలో ఏదండి? మహానంద అభయారణ్యంలో మొట్టమొదటిసారిగా పక్షుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ మహానంద అభయారణ్యం ఎక్కడుందయ్యా అంటేనా పశ్చిమ బెంగాల్లో ఉందండి. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ ప్రాంతంలో ఉంది. ఈ అభయారణ్యం ప్రత్యేకత ఏమిటంటే హిమాలయన్ పక్షులకు నిడివిగా ఉందండి. ఈ పక్షుల యొక్క ఉత్సవాన్ని నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ నిర్ణయించడం జరిగిందండి. ఎక్కడ? మహానంద అభయారణ్యంలో. నెక్స్ట్, పక్షులను కాపాడడానికి కరుణా అభియాన్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది? పక్షులను కాపాడుకోవాలి అనే ఒక సదుద్దేశంతో కరుణా అభియాన్ అనేటువంటి ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. పక్షులను కాపాడాలని ఒక సదుద్దేశంతో కరుణా అభియాన్ అనేటువంటి ప్రాజెక్టును ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్ అండి. అంటే పక్షులకు అడవులలో కానీ లేదంటే ఇక్కడ మనము చూసామంటే పట్టణాల్లో కానీ పక్షులు నివసించేదానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ రేడియో ధరకి తగ్గించాలని ఒక సదుద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. మనం చూస్తున్నాం, ఈరోజు వాతావరణ మార్పుల కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 1-2% కీటకాలను మనం కోల్పోతున్నామండి. ప్రతి సంవత్సరం వాతావరణ మార్పుల కారణంగా కనీసం 1-2% కీటకాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. కీటకాలు ఎప్పుడైతే కనుమరుగైపోతాయో మానవుని యొక్క జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంది. కాబట్టి మనమందరం కూడా పర్యావరణ రక్షణలో భాగం అవ్వాలి. పక్షులను మరియు కీటకాలను, పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక తేనెటీగ జాతి భూమి మీద అంతరించిపోతే కేవలం 5-10 సంవత్సరాల లోపే మానవుడు కూడా భూమి మీద ఉండడండి. ఎందుకంటే మానవుడు తీసుకుంటే ఆహారం దాదాపుగా అన్ని వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. పరపరాగ సంపర్కం ఎక్కువగా తేనెటీగల నుంచి జరుగుతుందండి. కాబట్టి తేనెటీగ జాతి అనేది భూమి మీద అంతరించిపోతే దాదాపు 5-10 సంవత్సరాలకే మానవుడు కూడా చనిపోయేదానికి అవకాశాలు 99.99% ఉన్నాయి. అటువంటి కీటకాలను మనం రక్షించుకోవాలని ఒక చిన్న సదుద్దేశంతో కరుణా అభియాన్ ప్రాజెక్టును గుజరాత్ రాష్ట్రం ప్రారంభించింది. నెక్స్ట్, ఈ ఫ్లోస్ అనే పదానికి అర్థం ఏమిటి? సింపుల్ అండి. ఈ ఫ్లోస్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే పర్యావరణ ప్రవాహం. ఈ ఫ్లోస్
ఈ ఫ్లోస్ అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటేనా పర్యావరణ ప్రవాహం అండి. ఉదాహరణకు మనం ఒక నది తీసుకున్నాం. ఆ నది యొక్క ప్రయాణించే మార్గం కానీ, ఆ నదిలో ఉన్నటువంటి జీవజాతులు కానీ, నది యొక్క కాలుష్య కారకాలు లేని విధానం కానీ, ఇవన్నీ కూడా మనము ఒక లెక్కలేకి తీసుకుంటున్న ఆ ప్రయాణించే విధానాన్ని, ఒక సంవత్సర కాలంలో నది ప్రయాణించే విధానం, నదిలోని జీవజాతుల యొక్క సాంద్రత, జీవజాతుల యొక్క జీవిత కాలాన్ని ఇక్కడ పర్యావరణ ప్రవాహంగా మనం పేర్కొంటామండి. ఈ ఫ్లోస్ అంటే పర్యావరణ ప్రవాహం అని అర్థం. నెక్స్ట్, మద్దతు ధరలతోనే పర్యావరణానికి లబ్ధి చేరుకుందని పేర్కొన్నవారు ఎవరు? కేవలం మద్దతు ధర, వ్యవసాయ రంగంలో లేదంటే రైతులకు మద్దతు ధరను కేటాయిస్తేనే పర్యావరణానికి లబ్ధి చేరుకుంటుంది అని పేర్కొన్నవారు ఎవరంటున్నా భరత్ జంజన్వాలా. భరత్ జంజన్వాలా ఎవరండి? భరత్ జంజన్వాలా. ఈయన ఎవరంటున్నా ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ అండి. ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు సంస్థలో ప్రొఫెసర్గా పనిచేసేటువంటి భరత్ జంజన్వాలా ఏమని పేర్కొన్నారయ్యా అంటేనా మద్దతు ధరలతోనే పర్యావరణానికి లబ్ధి చేరుకుందని పేర్కొన్నారు. ఎప్పుడైనా చూడండి, మనము ఉదాహరణకు ఇటీవల వ్యవసాయ చట్టాలు కొన్ని చేశారు. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు అని పేర్కొని ప్రభుత్వాలు కొన్ని కఠిన చట్టాలు చేసినాయి. మరి పంట వ్యర్థాలను ప్రభుత్వం వాళ్ళకు కొన్ని కనీసం మద్దతు ధరలు కానీ లేదంటే వాళ్ళకు దానికి సరిపడినటువంటి డబ్బును చెల్లించి ఆ వ్యర్థ పదార్థాలను మరొక దానికి ఉపయోగించుకుంటేనా పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, రైతుకు ఆర్థిక చేదోడుగా ఉంటుంది. ఇటువంటి సదుద్దేశాల భావంతో ఈ భరత్ జంజన్వాలా అనేటువంటి ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ ఏమని పేర్కొన్నారయ్యా అంటేనా మద్దతు ధరలతోనే పర్యావరణానికి లబ్ధి చేరుకుంటుందని పేర్కొన్నవాడు. నెక్స్ట్, బ్రహ్మజముడు మొక్కకు పేటెంట్ పొందిన విశ్వవిద్యాలయం ఏది? బ్రహ్మజముడు మొక్కకు పేటెంట్ పొందిన విశ్వవిద్యాలయం ఏది అంటేనా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ఎక్కడుందండి? తిరుపతి. బ్రహ్మజముడు మొక్కకు పేటెంట్ పొందిన విశ్వవిద్యాలయం ఏదంటేనా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. సాధారణంగా బ్రహ్మజముడు ఇది చూసుకున్నాం అనుకోండి, ఇది ఎడారి ప్రాంత మొక్క. వర్షాభావ పరిస్థితుల్లో కూడా లేదా నీరు లభించిన పరిస్థితుల్లో కూడా ఇది బతికే ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి పండ్ల కారణంగా మానవుడికి అల్సర్ కానీ, అలర్జీ కానీ, చర్మ సంబంధమైన వ్యాధులు కానీ, జీర్ణకోశ సంబంధ వ్యాధులు తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయని ఒక ప్రయోగం ద్వారా దీన్ని నిరూపించడంతో, దీని మీద ఒక ఆర్టికల్ నిరూపించడంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి వారికి బ్రహ్మజముడు మొక్క మీద పేటెంట్ హక్కు కల్పించడం జరిగింది. అదే గుచ్చి పుట్టగొడుగులకు ఎవరు కొన్నారు? పేటెంట్ కావాలని, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కావాలని జమ్మూ కాశ్మీర్ కొంది. ఇక పేటెంట్ పొందింది సంస్థ ఏదంటే ఎస్వియు యూనివర్సిటీ. మరి ఉత్తరాఖండ్ నందు పర్యాటకాన్ని పెంపొందించేందుకు నిర్వహించే రియాలిటీ షో పేరేమిటి? రియాలిటీ షో పేరేమిటి? ఏం పేరంటున్నా 100 Days in Heaven. ఉత్తరాఖండ్ మనం చూస్తుంటాం, ముస్సోరీ, నైనిటాల్ లేదంటే సిమ్లా ఇటువంటి శీతల ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రియాలిటీ షోని నిర్వహిస్తున్నదండి. ఆ రియాలిటీ షో పేరేంటే 100 Days in Heaven. దీనికి వ్యాఖ్యాత ఎవరంటే అమితాబ్ బచ్చన్. దీనికి వ్యాఖ్యాత ఎవరంటే అమితాబ్ బచ్చన్. రియాలిటీ షో పేరు 100 Days in Heaven. అదే కనుక దీనికి వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తున్నారంటేనా అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నారండి. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో స్వదేశీ భూములు లేని వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ నిర్ణయించారు? ఏ రాష్ట్రంలో స్వదేశీ భూములు లేని వారికి మొదటిసారి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు అంటే ఏ రాష్ట్రం అంటేనా అస్సాం.
ఈ అస్సాం రాష్ట్రంలో స్వదేశీ భూములు లేని వారికి మొట్టమొదటిసారిగా పట్టాలు ఇవ్వడం జరుగుతుందండి. మనం చూస్తుంటాం బంగ్లాదేశ్ నుంచి కాదశీకులు చాలామంది భారతదేశంలోకి వలస వచ్చేశారు. కొన్ని తరాలు గడిచిపోయినప్పటికీ వాళ్ళకి ఈ రోజుటికి కూడా అక్కడ వాళ్ళకు స్థిరమైనటువంటి ఆవాసం కానీ భూములు కానీ లేవు. దీని వలన ఏమైందంటేనా కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంది. నరేంద్ర మోడీ వీళ్లకు కొన్ని భూముల మీద పట్టాలు కల్పించాలని పేర్కొన్నారండి. దాదాపు 1 లక్ష మందికి భూ పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ FATF సమావేశాలు ఎప్పుడు జరగనున్నాయి? FATF సమావేశాలు ఎప్పుడు జరగనున్నాయి? అసలుకి FATF అంటే ఏంది? FATF అంటే ఏంది? FATF అంటేనా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF సమావేశాలు ఎప్పుడు జరపనున్నారంటేనా ఏప్రిల్ 26 నుంచి 30 వరకు అండి. ఏప్రిల్ 26 నుంచి 30 వరకు ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి FATF అంటే ఏంది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటేనా ఫ్రాన్స్లో, ప్యారిస్లో ఉందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటేనా ప్యారిస్లో ఉంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. మరి దీనికి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరయ్యా అంటేనా మార్కస్ ప్లియర్. FATF సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయి? అసలు FATF అంటే ఏంది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని. మరి ఈ సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయి? ఏప్రిల్ 26 నుంచి 11 వరకు, ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 30 వరకు జరుగుతున్నాయండి. మరి దీని యొక్క అధ్యక్షుడు ఎవరంటున్నా మార్కస్ ప్లియర్. ఎవరు? మార్కస్ ప్లియర్. మరి ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ను ఎప్పుడు స్థాపించారు? ఈ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ సంస్థను ఎప్పుడు స్థాపించారంటేనా 1989లో స్థాపించారండి. ఎప్పుడు స్థాపించారంటే 1989లో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ను స్థాపించారు. 1989లో స్థాపించారు. మరి భారతదేశం దీంట్లో ఎప్పుడు సభ్యత్వం పొందిందంటేనా 2006లో వచ్చేసి 2006లో పరిశీలక దేశంగాను, 2006లో పరిశీలక దేశంగాను, 2010లో పూర్తి సభ్య దేశంగాను సభ్యత్వం పొందింది. FATF సమావేశాలు ఎప్పుడు జరగనున్నాయి? అసలుకి FATF అంటే ఏంది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. ప్యారిస్ ఏ దేశానికి రాజధాని? ఫ్రాన్స్ కండి. సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయి? ఏప్రిల్ 26 నుంచి 30 వరకు. మరి ఈ FATF అధ్యక్షుడు ఎవరు? మార్కస్ ప్లియర్. అసలుకి FATFని ఎప్పుడు స్థాపించారు? 1989లో స్థాపించారు. మరి భారతదేశం ఎప్పుడు సభ్య దేశంగా మారింది అంటేనా 2006లో వచ్చేసి పరిశీలక దేశంగా ఇక్కడ సభ్యత్వం ఉందండి. కేవలం ఇక్కడ పరిశీలక దేశం మాత్రమే. 2010 నాటికి పూర్తి స్థాయి దేశంగా మారిందండి. మరి ప్రస్తుతం FATFలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయ్యా అంటేనా 37 దేశాలు, 37 దేశాలు, రెండు యూనియన్లు. ఒకటి వచ్చేసి EU, రెండు వచ్చేసి OPEC. ఈ మొత్తం సభ్యత్వం తీసుకుంటున్న 39. ఈ 39లో 37 దేశాలు ఉన్నాయి, 2 యూనియన్లు ఉన్నాయండి. నెక్స్ట్ దీన్ని పరిశీలించినామంటేనా వరుసగా 3 సంవత్సరాల పాటు FATF నందు గ్రే లిస్టులో ఉన్న దక్షిణాసియా దేశం ఏదంటే పాకిస్తాన్. వరుసగా 3 సంవత్సరాలు 2018 నుంచి అండి, 2018 నుంచి 2020 ప్రస్తుతం వరకు 1, 2, 3 వరుసగా 3 సంవత్సరాల పాటు FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నందు గ్రే లిస్టులో ఉన్నటువంటి దక్షిణాసియా దేశం ఏదంటే
పాకిస్తాన్. ఎందుకు పాకిస్తాన్ని గ్రే లిస్టులో పెట్టినారు అంటే ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నది అనేటువంటి కారణంగా, ఉగ్రవాదానికి అనుకూలమైనటువంటి దేశంగా, ఉగ్రవాదులకు స్వర్గం అని దేన్ని పేర్కొంటామంటే పాకిస్తాన్ని పేర్కొంటాం. ఈ పాకిస్తాన్కు అనుకూలంగా ఉండి, ఉగ్రవాదులకు అనుకూలంగా ఉంది అనే ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ని ఇది గ్రే లిస్టులో పెట్టింది. ఒకవేళ బ్లాక్ లిస్టులోకి పాకిస్తాన్ చేరుకుంటే ఇంకా 3 నెలల సమయం ఉంది. ఈ 3 నెలల సమయంలో ఉగ్రవాదానికి నిధులు రాకుండా అరికట్టి ఉగ్రవాదాన్ని అనగదొక్కితే ఈ గ్రే లిస్ట్ నుంచి బయటపడచ్చండి. లేదంటే నా బ్లాక్ లిస్టులో చేర్చడం జరుగుతుంది. బ్లాక్ లిస్టులో ఇది చేర్చినారంటే నా పాకిస్తాన్కి అంతర్జాతీయంగా ఎక్కడా కూడా అప్పు పుట్టదు. ఇప్పటికే అప్పుల కూబులో కూరిపోయినటువంటి పాకిస్తాన్కి ఆర్థికంగా ఇది ఒక గుదిబండగా మారిపోతుంది. అందుకోసం పాకిస్తాన్ ఏం చేసిందయ్యా అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు కొందరిని జైలు నందు శిక్షలు విధించడం జరిగింది. అటువంటి వారిలో ప్రముఖులు ఎవరయ్యా అంటే ముంబై పేలుళ్ల సూత్రధారి అయినటువంటి లష్కర్-ఏ-తోయిబా చీఫ్ అయిన జకీవుర్ రెహమాన్ లఖ్వీ. ఎవరు? జకీవుర్ రెహమాన్ లఖ్వీ. జకీవుర్ రెహమాన్ లఖ్వీకి ఇటీవల పాకిస్తాన్ 15 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించిందండి. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ జకీవుర్ రెహమాన్ లఖ్వీకి పాకిస్తాన్ ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షణ విధించిందంటే 15 సంవత్సరాలు. సింపుల్గా పై క్వశ్చన్ కింది క్వశ్చన్ చూసినామనుకోండి, వరుసగా 3 సంవత్సరాల పాటు FATF నందు గ్రే లిస్టులో ఉన్న దక్షిణాసియా దేశం ఏదంటే పాకిస్తాన్. ఎందుకు గ్రే లిస్టులో ఉంది? ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నది, ఉగ్రవాదులకు అనుకూలంగా ఉంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ గ్రే లిస్టులో పెట్టారు. ఎప్పటి నుంచి? 2018 నుంచి కంటిన్యూగా ఉందండి. మరి బ్లాక్ లిస్టులో చేరుస్తారు ఈ 3 నెలల కాలంలో ఉగ్రవాదులకు అనుకూలంగా ఉంటేనే ఒక ఉద్దేశంతో దాని నుంచి బయటపడాలి ఎలాగైనా అనేసి ఒక ఉద్దేశంతో ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే లష్కర్-ఏ-తోయిబా చీఫ్ అయిన జకీవుర్ రెహమాన్ లఖ్వీకి పాకిస్తాన్ 15 సంవత్సరాల పాటు జైలు శిక్షణ విధించింది. ఇప్పుడేం చెప్తుంది? అయ్యా మేము ఉగ్రవాదులను అడగొడుతున్నాం, ఉగ్రవాదులకు నిధులు ఇవ్వట్లేదు, ఉగ్రవాదులను పట్టి జైళ్ళల్లో వేస్తున్నాం, కాబట్టి మమ్మల్ని గ్రే లిస్ట్ నుంచి తొలగించండి అని చెప్పి ఇది FATFను ఆశ్రయించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు 146వ సమావేశానికి అధ్యక్షత వహించే వారు ఎవరు? ఎగ్జిక్యూటివ్ బోర్డు 146వ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరంటున్నా డాక్టర్ హర్షవర్ధన్. ఎవరైనా భారత ఆరోగ్య శాఖ మంత్రి. భారత ఆరోగ్య శాఖ మంత్రి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి బోర్డు, ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క 146వ సమావేశానికి అధ్యక్షత ఈసారి ఎవరు వ్యవహరించబోతున్నారయ్యా అంటేనా మన భారత ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హర్షవర్ధన్ గారు దీనికి అధ్యక్షత వహిస్తున్నారండి. మరి 2021వ సంవత్సరాన్ని WHO ఏ సంవత్సరంగా ప్రకటించింది? 2021వ సంవత్సరాన్ని WHO ఏ సంవత్సరంగా వ్యవహరిస్తుంది అంటేనా గ్లోబల్ సాలిడారిటీ అండ్ సర్వైవల్. గ్లోబల్ సాలిడారిటీ అండ్ సర్వైవల్గా ఈ WHO పేర్కొంది. సాంఘిక సంఘీభావం మరియు జీవన విధానాన్ని గురించి ఇది పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, 2021లో జరిగిన ఎన్నికల్లో ఉగాండా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఎవరు? ఈ నూతన సంవత్సరంలో ఉగాండా దేశంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఉగాండా దేశంలో నిర్వహించినటువంటి ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఎవరయ్యా అంటేనా యోవేరి ముసవేని. యోవేరి ముసేవేని. 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో ఉగాండా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఎవరయ్యా అంటేనా యోవేరి ముసేవేని అనేటువంటి ఈయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ ఈయన 6 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారండి. 6 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నిసార్లు అంటేనా 6 సార్లు ఇప్పటికీ ఉగాండాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986 నుంచి ఇప్పటికీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 1986 నుంచి ఇప్పటికీ 1986 నుంచి ఇప్పటికీ కూడా అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నారు ఈ యోవేరి ముసేవేని. ఆఫ్రికా ఖండంలో అత్యధిక కాలం అధ్యక్షులుగా పనిచేసినటువంటి వారిలో ఈయన కూడా ఒకరండి. నెక్స్ట్, చైనాలోని ఏ ప్రాంతం నందు పండే టమోటా, పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోరాదు అని అమెరికా నిషేధం విధించింది. చైనాలోని ఏ ప్రాంతం నందు మనం చూస్తుంటాం
హెబే ప్రావిన్స్ కానీ, జింజియాంగ్ ప్రావిన్స్ కానీ, షాంఘై ప్రావిన్స్ కానీ, లేదంటే బీజింగ్ ప్రావిన్స్ కానీ, లేదంటే టిబెట్ ప్రాంతం కానీ, ఇట్లా చైనాలోని ఏ ప్రాంతం నందు పండేటువంటి పత్తి మరియు టమోటా వంటి వ్యవసాయ ఆధారిత పంటలను దిగుమతి చేసుకోరాదు అని అమెరికా నిషేధం విధించింది అంటే జింజియాంగ్ ప్రావిన్స్, చైనాలోని ఏ ప్రాంతం నందు పండే టమోటా, పత్తి వ్యవసాయ పంటలను దిగుమతి చేసుకోరాదు అని అమెరికా నిషేధం విధించిందంటేనా జింజియాంగ్ ప్రాంతం నుంచి. ఎందుకు ఈ ప్రాంతం నుంచే వీళ్ళు నిషేధించాలంటేనా ఈ జింజియాంగ్ ప్రాంతంలో వెనుకబడిన వంటి ముస్లిం తెగలు ఉయిగుర్ ముస్లింలు, వాళ్ళని ఏమని పిలుస్తారంటేనా ఉయిగుర్ అని పిలుస్తారండి. ఈ ఉయిగుర్ ముస్లింలు వాళ్ళ యొక్క మానవ హక్కులను మరియు వారి సంస్కృతిని, వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం కూడా చైనా అనగదొక్కేస్తుంది. అందువలన వచ్చేసి ఆ ప్రాంతం నుంచి పండేటువంటి పత్తి మరియు టమోటా వంటి వ్యవసాయాధారిత పంటలను దిగుమతి చేసుకోకూడదు అనే ఒక విధానాన్ని అమెరికా రూపొందించింది. ఎందువలనంటేనా ఇక్కడ దిగుమతిని తీసుకోకపోతేనా చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టినట్లయితుంది. అప్పుడైనా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో అమెరికా ఈ నిషేధాన్ని విధించిందండి. మరి యుఎన్ భద్రతా మండలిలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తోందో ఆధారాలతో సహా భారత్ తరపున విశదీకరించిన వారు ఎవరు? యుఎన్ భద్రతా మండలి 2021 జనవరి 1న యుఎన్ భద్రతా మండలికి భారతదేశం ఎన్నికైంది. మరి భారతదేశం భద్రతా మండలికి ఎన్నికైన తర్వాత అయ్యా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోస్తున్నదో చూడండి అని చెప్పి ఆధారాలతో సహా కూడా భారతదేశము అక్కడ భద్రతా మండలిలో తెలిపిందండి. మరి ఆ తెలిపినటువంటి వ్యక్తి ఎవరంటున్నా జైశంకర్ ఎవరయ్యా ఆయన అంటే భారత విదేశాంగ మంత్రి. ఎవరంటే భారత విదేశాంగ మంత్రి అంటే జైశంకర్ ఇక్కడ ఆధారాలతో సహా తెలిపినా అండి. ఉదాహరణకు నేను చూసుకుంటే పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ దేశ మంత్రే పుల్వామా ఘటనను జరిపినందుకు పాకిస్తానే కారణం, ఇది మేము చాలా గౌరవంగా మరియు దీన్ని చాలా గొప్పగా మేము ఊహించుకుంటున్నాం అని ఆయన చెప్పినాడు. దాన్ని తీసుకొని ఈ జైశంకర్ అనేటువంటి మన విదేశాంగ మంత్రి భద్రతా మండలిని నిర్మించాడు. అయ్యా ఒక దేశం యొక్క మంత్రే ఆ దేశం యొక్క పార్లమెంటరీ విధంగా వ్యవహరించినారంటే చూడండి పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచిపోతున్నదో అని చెప్పి ఈయన విశదీకరించడం జరిగిందండి. నెక్స్ట్, భారతదేశం నుంచి ఏ దేశానికి నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల కదలికలను ప్రోత్సహించేందుకు నిర్దిష్ట లక్షణం కలిగినటువంటి కార్మికులు మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్తో ఒప్పందం చేసుకుంది. భారతదేశం నుంచి నైపుణ్యం కలిగినటువంటి కార్మికులను మన దేశం నుంచి మరొక దేశానికి పోయేదానికి ఇక్కడ మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటి ఒప్పందం చేసుకుంది మన భారతదేశం. అది ఏ దేశంతో చేసుకుందయ్యా అంటే జపాన్తో చేసుకుందండి. ఏ దేశంతో చేసుకున్నట్టున జపాన్తో ఈ ఒప్పందం చేసుకుంది. మరి ఈ ఒప్పందం మీద సొంతకాలు చేసిన వారు ఎవరంటున్నా హర్ష్ ప్రింగ్లా మరియు సతోషి సుజుకి. మరొకరు ఎవరంటే సతోషి సుజుకి. వీళ్ళిద్దరూ కలిసి ఈ ఒప్పందం మీద సొంతకాలు చేశారు. మరి హర్ష్ ప్రింగ్లా ఎవరంటే విదేశాంగ కార్యదర్శి. హర్ష్ ప్రింగ్లా ఎవరంటున్నా భారత విదేశాంగ కార్యదర్శి. మరి సతోషి సుజుకి ఎవరంటున్నా జపాన్ రాయబారి. భారతదేశం నుంచి ఏ దేశానికి నైపుణ్యం కలిగిన కార్మికులు కదలికను ప్రోత్సహించుటకు భారతదేశం నిర్దిష్ట నైపుణ్యం కలిగిన కార్మికులు మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ ఒప్పందం చేసుకుంది అంటే జపాన్తో చేసుకుంది. మరి ఈ ఒప్పందం మీద సొంతకాలు చేసిన వాళ్ళు ఎవరు? భారత విదేశాంగ కార్యదర్శి అయిన హర్ష్ ప్రింగ్లా, జపాన్ రాయబారైన సంతోషి సుజుకి దీని మీద ఒప్పందం చేయడం జరిగిందండి. మరి దీనివల్ల బెనిఫిట్ ఏమంటేనా నౌకాయానం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, విమానయానం, టెక్నాలజీ ఇటువంటి రంగాల్లో భారతదేశ పౌరులకు, భారతదేశ కార్మికులకు తగినటువంటి నైపుణ్యం కలిగించడానికి, తగినటువంటి శిక్షణ కల్పించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందండి.
నెక్స్ట్ ఆధ్యాత్మిక విశేషాలు కనుక గమనించినట్లయితే మకర విలక్కు వార్షిక ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నందు నిర్వహిస్తారు? ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారండి? కేరళలో నిర్వహిస్తారండి. మనం చూస్తుంటాం అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం అని పిలుస్తుంటామండి. దీన్ని సాధారణంగా మన తెలుగువారు దీన్ని అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం అని పిలుస్తుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి రోజున ఈ మకర విలక్కు వార్షిక ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఏ రాష్ట్రంలో? కేరళలో. మరి సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు? ఎవరు ఎన్నికయ్యారంటే నరేంద్ర మోడీ. ఎవరండి? నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ ఎవరు? ప్రధానమంత్రి, మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎందువలనంటేనా ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి కేశుభాయ్ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా వివరించినటువంటి కేశుభాయ్ మరణం వలన ఆ స్థానం ఖాళీగా ఉంది. దానికి ఏకగ్రీవంగా నరేంద్ర మోడీని ఎన్నిక చేసుకోవడం జరిగిందండి. మరి భారతదేశంలో డియో పటానుగా పిలువబడే దేవాలయం ఏది? భారతదేశంలో డియో పటానుగా పిలువబడేటువంటి దేశం ఏది అంటేనా సోమనాథ్ దేవాలయం ఎక్కడుంది? గుజరాత్. డియో పటానుగా పిలువబడేటువంటి దేవాలయం ఏదంటేనా సోమనాథ్ దేవాలయం అండి. మనం చూస్తుంటాం 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఏదంటేనా ఈ సోమనాథ్ గుడి అండి. ఈ సోమనాథ్ గుడిని ఏమైనా పిలుస్తామంటేనా డియో పటానుగా కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం. నెక్స్ట్ జాతీయ అంశాలను పరిశీలించినట్లయితే గణతంత్ర దినోత్సవ పరేడ్లో జరిగే యుద్ధ విమాన విన్యాసాలలో పాల్గొనే మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరు? గణతంత్ర దినోత్సవం జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. మరి ఆ గణతంత్ర దినోత్సవ పరేడ్లో జరిపేటువంటి యుద్ధ విమాన విన్యాసాలలో పాల్గొనే మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరు అంటేనా ఫ్లైట్ లెఫ్టినెంట్ భావన కాంత్. గణతంత్ర దినోత్సవ పరేడ్లో జరిగినటువంటి యుద్ధ విమానాల్లో పాల్గొనే విన్యాసాల్లో పాల్గొన్న మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరంటే ఫ్లైట్ లెఫ్టినెంట్ భావన కాంత్ అనేటువంటి మహిళ విమానాలు నడుపుతున్నారండి. నెక్స్ట్ 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్ నందు పాల్గొనే విదేశీ సైనిక బృందం ఏది? మనం సాధారణంగా పరేడ్ నందు కొన్ని సార్లు విదేశీ సైనికులకు కూడా మన పరేడ్లో అవకాశం కల్పిస్తూ వాళ్ళ దేశం యొక్క గొప్పదనాన్ని కూడా మనము ఇక్కడ ప్రదర్శిస్తుంటాం. ఇంతకుముందు చూసిన ఫ్రాన్స్ దేశం వాళ్ళు కూడా మన దేశంలో పరేడ్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ 2021కి ఏ దేశ సైనిక బృందం పరేడ్లో పాల్గొంటుందయ్యా అంటేనా బంగ్లాదేశ్. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్ నందు పాల్గొనే విదేశీ బృందం ఏదంటే బంగ్లాదేశ్ అండి. నెక్స్ట్ భారత్ బయోటెక్ ఏ వైరస్ను ఉపయోగించి కోవాక్సిన్ టీకాను రూపొందించింది? భారత్ బయోటెక్ ఏ వైరస్ను ఉపయోగించి కోవాక్సిన్ టీకాను రూపొందించింది అంటేనా ఇన్యాక్టివేటెడ్ SARS-CoV-2 అనేటువంటి వైరస్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కరోనా టైం మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా అడగదగినటువంటి బిట్టు. భారత్ బయోటెక్ ఏ వైరస్ను ఉపయోగించి కోవాక్సిన్ టీకాను రూపొందించింది? ఇన్యాక్టివేటెడ్ SARS-CoV-2 అనేటువంటి ఈ వైరస్ను ఉపయోగించి భారత్ బయోటెక్ సంస్థ వచ్చేసి కోవాక్సిన్ను రూపొందించింది. ఇన్యాక్టివేటెడ్ SARS-CoV-2 అండి. ఈ వైరస్ వచ్చేసి ఇన్యాక్టివేట్లో ఉంటుంది. దీన్ని ఉపయోగించి ఈ టీకాను రూపొందించింది భారత్ బయోటెక్. నెక్స్ట్ 2021 నుంచి ఎవరి జయంతి సందర్భంగా పరాక్రమ్ దివాస్గా జరపాలని భారత ప్రభుత్వం నిర్వహించింది. ఎవరి జయంతిని పురస్కరించుకొని పరాక్రమ్ దివాస్ను నిర్వహించాలి అని భారత ప్రభుత్వం నిర్వహించిందంటే సుభాష్ చంద్రబోస్ జయంతిని ఇక్కడ మనం నిర్వహించుకుంటూ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని పరాక్రమ్ దివాస్గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందండి. మనం చూసినాం 2022 125వ
2022 125వ జయంతి సందర్భంగా 2022 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతిని సందర్భించుకుని పురస్కరించుకునేందుకు ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి అధ్యక్షుడు ఎవరు? నరేంద్ర మోడీ. 2022 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతిని పురస్కరించుకునేందుకు ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? నరేంద్ర మోడీ. ఈ నరేంద్ర మోడీ అండ్ ఆ కమిటీ ఏం చేసిందంటే ప్రతి సంవత్సరం అంటే 2021 నుంచే సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివాస్గా జరపాలని నిర్ణయించిందండి. నెక్స్ట్, భారత పార్లమెంట్ సభ్యులకు ఇతరులకు పార్లమెంట్ క్యాంటీన్ నందు ఇచ్చే ఆహార పదార్థాలపై రాయితీని తొలగించడం వలన లోక్సభ సచివాలయానికి ఎన్ని కోట్ల రూపాయల ఆదా అవుతున్నది? 8 కోట్లండి. 8 కోట్లు. భారత పార్లమెంట్ సభ్యులకు ఇతరులకు పార్లమెంట్ క్యాంటీన్ నందు ఇచ్చేటువంటి ఆహార పదార్థాలపై రాయితీని తొలగించడం వలన లోక్సభ సచివాలయానికి ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఆదా అవుతున్నాయంటే 8 కోట్లు. సాధారణంగా మనం చూసామనుకోండి, బయట మనము ఒక ఆహారం తీసుకోవాలన్నా, లేదంటే ఒక బిర్యానీ తినాలన్నా, ఒక వైట్ రైస్ తినాలన్నా, ఒక పూట ఆహారం తీసుకోవాలన్నా కనీసం లేదన్నా 50 నుంచి 60 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే పార్లమెంట్ క్యాంటీన్లో అయితే 15 రూపాయల నుంచి 30 రూపాయల మధ్య ఉంటుందండి. మరి ఇప్పుడు పార్లమెంట్ సభ్యులకు ఇక్కడ రాయితీ ఇవ్వడం వలన భారత ప్రభుత్వం వచ్చేసి రాయితీని తొలగించాలి. ఆ తొలగించడం వలన భారత ప్రభుత్వానికి దాదాపు 8 కోట్ల రూపాయల నిధులు ఆదా అవుతున్నాయి. మరి తొలగించడం వలన ఎంపీలకు కానీ లేదా పార్లమెంట్ సభ్యులకు కానీ అత్యున్నత అధికారులు కానీ ఏమైనా నష్టం జరుగుతుందంటే ఎటువంటి నష్టం లేదని చెప్పి మనం భావించవచ్చు. నెక్స్ట్, ఆర్బిఎల్ బ్యాంక్ ఎండి అండ్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆర్బిఎల్ బ్యాంక్ ఎండి అండ్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే విశ్వేశ్వర్ అహూజా అండి. ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ ఎండిగా ఎవరు నియమితులయ్యారు అంటే విశ్వేశ్వర్ అహూజా గారు ఎన్నికయ్యారు. మరి ఆర్బిఎల్ అంటే ఏంది? రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఆర్బిఎల్ అంటేనా రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. దీనికి ఎండి అండ్ సీఈఓగా ఎవరు నియమితులంటే విశ్వేశ్వర్ అహూజా గారు ఎంపికయ్యారు. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1943లో బ్యాంకు స్థాపించారండి. భారతదేశంలో పురాతనమైనటువంటి బ్యాంకుల్లో ఒకటి ఈ బ్యాంకు, రత్నాకర్ బ్యాంకు. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసామనుకోండి, రుణ తీర్మానాల పథకాన్ని ప్రారంభించిన బ్యాంకు ఏది? ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి రుణ తీర్మానాల పథకాన్ని ప్రారంభించిందండి. మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించిందంటే మహారాష్ట్రలో ప్రారంభించింది. మహారాష్ట్రలో ప్రారంభించిందండి. రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ రుణాలను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఈ రైతులకు చేదోడు ఇచ్చేదానికి ఎస్బీఐ రుణ తీర్మానాల పథకాన్ని ప్రారంభించింది. ఎక్కడ? మహారాష్ట్రలో. నెక్స్ట్, ఇటీవల మరణించిన అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ ఎవరు? ఎవరంటున్నా డాక్టర్ వి శాంత అండి. ఇటీవల మరణించిన అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ ఎవరు అంటున్నా డాక్టర్ వి శాంత. ఈమె భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు అంతర్జాతీయ పురస్కారమైన రామన్ మెగసేసే అవార్డు కూడా పొందిందండి. కేవలం 12 పడకల ఆసుపత్రితో ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను తీసుకువెళ్ళేదానికి విశేషమైన కృషి చేసినటువంటి డాక్టర్ వి శాంత గారు. నెక్స్ట్, ఏ రాష్ట్రం నందు ఫిల్మ్ సిటీని నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? నిర్ణయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే హర్యానా అండి. ఇక్కడ సినిమాటోగ్రఫీని సినిమా రంగాన్ని, పర్యాటక రంగాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఫిల్మ్ సిటీని నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఎందుకోసం? సినిమా రంగం అభివృద్ధి వైపు మరియు పర్యాటకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఫిల్మ్ సిటీని నిర్మించాలని హర్యానా భావించడం జరిగిందండి. నెక్స్ట్,
ఏ భారతీయుడికి పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ అవార్డు లభించింది? ఏ భారతీయుడికి పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ అవార్డు లభించింది? విశ్వజిత్ చటర్జీ. ఎవరికంటేనా? విశ్వజిత్ చటర్జీ అండి. విశ్వజిత్ చటర్జీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఏ భారతీయుడికి పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ అవార్డు లభించింది? ఎవరికి లభించింది? విశ్వజిత్ చటర్జీ. ఎప్పుడు? ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సదస్సులో ఈ అవార్డు లభించడం జరిగిందండి. ఈయన డాక్టర్ గాను, యాక్టర్ గాను, నిర్మాత గాను, దర్శకుడు గాను అనేక రంగాల్లో ప్రతిభను చూపినాడు. అందువలన ఈయనకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇండియా సొసైటీ వారు పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ అవార్డుతో ఈయన సత్కరించడం జరిగింది. ఎవరిని? విశ్వజిత్ చటర్జీని. నెక్స్ట్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అవార్డు ఎవరికి లభించింది? చీఫ్ ఆఫ్ ఆర్మీ అవార్డు ఎవరికి లభించింది? అమరేష్ కుమార్ చౌదరి. అమరేష్ కుమార్ చౌదరి భారత ఆర్మీలో విశేషమైనటువంటి సేవలు చేసిన దానికి ప్రతి సంవత్సరం కూడా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అవార్డు లభిస్తుందండి. ఎవరికి? ఆర్మీలో పనిచేసే వారికి. మరి 2021 సంవత్సరంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అవార్డు ఎవరికి లభించిందయ్యా అంటేనా అమరేష్ కుమార్ చౌదరి గారికి లభించడం జరిగింది. ఓకే అండి, ఇప్పటి వరకు మనము 19వ తేదీ జనవరి 2021 కరెంట్ అఫైర్స్ చూసాం. చాలా వరకు చాలా ఇంపార్టెంట్ బిట్లే మనము తెలుపుతూ వస్తున్నాం. ఎగ్జామ్లో మీరందరూ కూడా ఉద్యోగ సాధనలో మీరందరూ కూడా విజయం సాధించాలని ఒక మనస్ఫూర్తి ఆశాభావంతో శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ వారి తరపున మీ ముందుకు మేము రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.